క్షణం నీ పనికై అర్పితం. అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణములా చెంతకై, నిన్ను మహిమ పరచి నేల గురుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణములా చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితం. సంతోషం అండి. ఇక చివరిగా మన రెండవ వచ్చేసాం. ఇక అందరూ శ్రద్ధగా ఆసక్తిగా మన రెండో ప్రసంగంలోకి వచ్చేసాం. ప్రియులరా, ఇక అన్నయ్య గారికి ఈ సమయాన్ని అప్పగించేస్తున్నాం. అన్నయ్య విజయప్రసాద్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తుండగా మీరందరూ కరతాల ధ్వని చేయండి, చప్పట్లు కొట్టదు అన్నయ్యని ఆహ్వానిద్దాం. హలో నాన్న, కొంచెం దీనికి డెప్త్ ఉండట్లేదు, సౌండ్ కొద్దిగా ఇవ్వు. రైట్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థిద్దాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇక మనకి 10 రోజులు అంతేనా, 10 రోజుల వ్యవధిలో 12 రోజులు అనుకుంటా, 12 రోజుల వ్యవధిలో మనం సెమినార్ని ఎదుర్కోబోతున్నాం. 2-3 రోజుల వ్యవధిలో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. దిస్ ఈస్ ద లాస్ట్ సండే ఆఫ్ దిస్ ఇయర్, లాస్ట్ వర్షిప్ డే. అంటే మనకి ఈ సంవత్సరానికి, లాస్ట్ అంటే జీవితానికని కాదు, ఈ సంవత్సరానికి ఇది చివరి ఆదివారం.
సో ఇన్ని ఆదివారాలు ప్రభు కృపలో వర్ధిల్లుతూ ప్రభు ప్రేమను బట్టి అతిశయిస్తూ చక్కగా దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతూ నిందారహితులుగా ఈ సంవత్సరం అంతా మనం సద్వినియోగం చేసుకున్నామా లేదా అనేది మనల్ని మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుడు ఏదో ఒక రోజు లెక్క అడుగుతాడు. మన దగ్గర కూడా ఏముండాలి, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాలి. నాన్నకి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించడానికి భయపడ్డామా లేదా? చిన్నప్పుడు ఎంతమంది భయపడ్డారు? అందరూ భయపడ్డారా? ఎందుకు భయపడ్డారు? మార్కులు సరిగా రాక. డాడీ సంతకం మనమే పెట్టేసేవాళ్ళం. ఒక్కోసారి అయితే నాన్నగారి సంతకం మనమే పెట్టేసి స్కూల్కి తీసుకెళ్ళి, అది నాన్న పెద్దగా చదువుకోలేనోడు అయితే వర్కౌట్ అవుతాయి ఇలాంటివి. నాన్న కూడా మన క్లాస్ చదువుకున్నాడు అనుకోండి, వర్కౌట్ అవ్వవు. ఏదైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ అని అడుగుతాడు. ఇప్పుడు అసలు వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు నాన్నకు కూడా తెలివి వచ్చేసింది. మన నాన్నలకు అంత తెలివి లేదు. సో కాబట్టి నేనైతే మా నాన్నగారి దగ్గరికి రిపోర్ట్ పట్టుకెళ్ళి, అదే ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకెళ్ళి, నాన్న సంతకం పెట్టంటే, ఏంద్రా ఇది, అదే మనం ఫీజు కట్టామో లేదనడానికి నీ సంతకం అడిగారు. అది కొన్నాళ్ళు కుదిరింది. తర్వాత ఆయన చిన్నోడేం కాదు, చూసుకుని వీడు మొత్తం మీద ఏదో కిలమంతరం చేస్తాడని కనిపెట్టేశాడు. సో అలాగా మనం ఈ భూమి మీద తల్లిదండ్రులను మోసం చేయొచ్చేమో, కానీ పరలోకపు తండ్రిని మోసం చేయగలమా? చేయలేం కదా. ఆయనకు అన్నీ విదితమే, ఆయనకు అన్నీ విశదమే, ఆయన ఎదుట సమస్తము తేటగా ఉంది. సో కాబట్టి మనం ఏం చేద్దామన్నా మన ఆటలు అక్కడ సాగవు. సో కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్ అనేది చాలా చిన్నది. ఎంత చిన్నదంటే మనకు చెప్పకుండా ఎగిరిపోద్ది చిలక. చెప్పి వెళితే పోనీ ఒక దారే. ఈ చిలక ఎగిరిపోయేటప్పుడు చెప్పి ఎగురుతుందా, చెప్పకుండా ఎగిరిపోద్దా? ఆత్మ అనేది చెప్పకుండా ఎగిరిపోద్ది. అందుకే దేవుడు అన్నాడు, మీరు ఎంతలో కనబడతారు నాయన, అంతలో ఏమైపోతారు, మాయమైపోతారు. ఈరోజు కుడి ఎడమైనట్టుందేంటి, నాకు అర్థం కాలేదు. కుడి ఎడమైందా? మొత్తం మీద ఏదో అయింది, ఏదో తేడా కనబడుతుంది ఏంటి అనుకున్నాను. సరే, దేవుడు ఈ చిన్న జీవితం గురించి మాట్లాడుతూ మీరు ఎంతలో కనబడతారు, అంతలో సడన్గా మాయమైపోతారు. కాబట్టి మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎప్పుడు బాగుండాలి, చక్కగా ఆయన ఎదుట ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నతమైన ఆలోచన విధానం కలిగి ఉండాలి, వాక్యం పట్ల అపారమైన ప్రేమను పెంచుకోవాలి. వాక్యం పట్ల ఎలాంటి ప్రేమ ఉండాలి? అపారమైన ప్రేమ ఉండాలి. ఈ రోజుల్లో అది కరువు అయిపోతుంది. బాధాకరం, దుఃఖకరం. జనానికి వాక్యం మీద ప్రేమ కంటే కూడా ఈ లోకాశలు, లోక సంబంధమైన బోధలు, కల్పన కథలు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు, ఇలాంటి వాటి మీద దృష్టి నిలుపుతున్నారు. 31st నైట్ ఈవినింగ్ బలభద్రపురంలో ఉంటుంది. అలాగే January 1st కూడా బలభద్రపురంలోనే ఉంటుంది. నైట్ రాలేని వాళ్ళు మార్నింగ్ అయినా రండి, మధ్యాహ్నం అక్కడే భోజనాలు ఉంటాయి. అంటే ప్రస్తుతానికి మనకి ఇక్కడ లేదు, ఇక్కడే పెడదాం అనుకున్నాం. వీళ్ళు కూడా ఏవో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారంట. సో అందుకని ఆ రోజు మనకి అవైలబిలిటీ లేదు కాబట్టి ఇంకా ఆ రోజుకి అక్కడికి మార్చడం జరిగింది. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ ఇయర్ ఏమైనా అవకాశం ఉంటే ఇక్కడ పెడదాం. సో కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో గడపటం, దేవుని సన్నిధిలో వాక్యం కోసం తృష్ణగా ఎదురు చూడడం, పరుగులు తీయడం అనేది చాలా గొప్ప విషయం. మనం 6 రోజులు కూడా వాక్యాన్ని పంచిపెట్టబోతున్నాం, సత్కార్యాలు చేయబోతున్నాం. సద్విషయాలు అంటారు వీటిని. సత్కార్యము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. నీ మెదడులోనికి లేదా నీ హృదయంలోనికి ఈ దేవుని జ్ఞానం ఎలాగైతే చొప్పించబడిందో, ఒక మనిషి ద్వారానేగా జరిగింది అది. ఎవరో ఒకరు కష్టపడకపోతే నీ దాకా ఏం రాదు, వాక్యం రాదు కదా. అలాగే నువ్వు కష్టపడటం ద్వారా ఇతరులకు నువ్వేం చేయగలగాలి, వాక్యాన్ని పంచగలగాలి, వాక్యాన్ని అందించగలగాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. తృప్తిగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, వాక్యం పంచిపెట్టడం చాలా తృప్తికరమైనటువంటి విషయం. అన్నదానం చేసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఆకలి అని వచ్చిన వారికి అన్నం పెడితే ఎంత మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో, దేవుని జ్ఞానం ఎరుగక నశించిపోతున్న వారికి దేవుని వాక్యం పంచిపెట్టినప్పుడు కూడా అంతే ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఆ విలువైన కార్యం నీ ద్వారా నా ద్వారా జరుగుతోంది, ఆ సంతృప్తి చాలు, ఆ సంతృప్తి చాలు. ప్రారంభ శతాబ్దం నుండి చాలామంది ఇలాంటి మంచి మనస్సాక్షి కలిగి పనిచేశారు. అపోస్తలులు కానివ్వండి,
ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు కానివ్వండి, మన ఇండియాలో సేవ చేసినటువంటి మిషనరీలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి మనస్సాక్షి కలిగి పనిచేశారు. అదే మనస్సాక్షి కలిగి మనం కూడా పనిచేయాలి. సేవ అంటాం. ఏంటి సేవ అంటే? ఆత్మల రక్షణే సేవ, ఆత్మను నిలబెట్టడమే సేవ, దేవుని జ్ఞానాన్ని పంచడమే సేవ. ఈ సంవత్సరంలో నేను మన సంఘంలో ఒక విచిత్రమైన సాక్ష్యం విన్నాను. తమ్ముడు, ఆ పేరేం పేరు నాన్న? నీ పేరు ఏం పేరు? నెహమ్యా. అబ్బాయి పేరు నెహమ్యా. సో తను ఎక్కడన్నా అన్నావు? అమలాపురం. సో నాకు ఎంత విచిత్రంగా అనిపించిందంటే, ఈ రోజుల్లో ఇలాంటి విశ్వాసులు ఇంకా ఉన్నారా అనిపించింది. ఒక రకంగా నేను షాక్ గురైన భార్యాభర్తలు ఇద్దరిని చూసి. అదిగో వాళ్ళ మిసెస్ కూడా ఇక్కడే ఉంది. ఒకసారి రండి అన్న, మీరు ఎలా పైకి రండి, మీ ఇద్దరు రండి, భార్యాభర్తలు ఇద్దరు. వీళ్ళిద్దరిని చూసినప్పుడు ఇక్కడ నిలబడండి. ఇక్కడ వీళ్ళిద్దరిని చూసినప్పుడు నేను కొంచెం షాక్ అయ్యా. ఈయన మంచి బిలీవరు, ఇలా రండి, రేపు దగ్గర రండి, పర్లేదు. ఈయన మంచి బిలీవరు, వీళ్ళు అన్యుల్లో నుండి రక్షింపబడ్డారు. ఈ అబ్బాయి లైవ్లో వాక్యం వినేవాడట. లైవ్లో వాక్యం వింటూ చాలా బలపడ్డాడు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, వాక్యంలో ఎదుగుతున్నాడు అమలాపురంలో. ఇప్పుడు దేవుని వాక్యానికి ఏదైనా సరే నేను లైవ్లో వింటున్నాను, దూరంగా ఉన్నానని ఫీలింగ్ కలిగింది దీనికి. నాకు అసలు తెలియదు వీళ్ళ ఫ్యామిలీ ఎవరో మొన్నటి వరకు కూడా నాకు తెలియదు. నాకు తెలిసి మన రాజమండ్రి మన సంఘ బిడ్డలకు కూడా తెలియకపోవచ్చు వీరి గురించి. నేను చాలా దూరంగా ఉన్నాను వాక్యానికని బాధ కలిగి, ఏదైనా సరే వాక్యానికి ఇంకా దగ్గరగా పోవాలనుకున్నాడు. ఇతను వ్యాపారం మొత్తం రాజమండ్రి షిఫ్ట్ చేసాడు. ఏందయ్యా అంత సాహసం నువ్వు అని అంటే, లేదన్నా నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండి దేవుని వాక్యం వినాలి అని చెప్పి నేను రాజమండ్రికి వచ్చేసాను అన్నయ్య అని అంటుంటే నాకు ఆశ్చర్యం వేసింది. వాక్యం ప్రకటిస్తామంటుంటేనే చెవులు మూసుకుని వెళ్ళిపోతున్నటువంటి దుర్దినాల్లో ఆ వాక్యం కోసం ఊరొదిలి వెళ్ళిపోవాలనే మనసు వచ్చిందంటే అసలు ఈ తమ్ముడిని ఎలా అభినందించాలో కూడా నాకు తెలియలేదు. అంత తృష్ణ, అంత తపన వాక్యం పట్ల. కూర్చోండి నాన్న, గాడ్ బ్లెస్ యూ. వీరి కుటుంబం కొరకు ప్రార్థించండి. మీరు ఇంకా వర్ధిల్లాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా చాలా నేర్చుకోవాలి. అంటే వారికి కలిగినటువంటి ఆ అంతరంగంలో ఇప్పుడు నేను అడిగాను, అదేంటి ప్లేస్ చేంజ్ చేసేసుకున్నావు, మరి ఏం పర్లేదంటే, ఏం పర్లేదన్నా, నా బిజినెస్ అక్కడున్నా ఇక్కడున్న ఇబ్బంది ఏమీ లేదు, సో అందుకే నేను మొత్తం ఫ్యామిలీతోనే వచ్చేసానన్నా ఇక్కడికి అని అంటే నేను ఆశ్చర్యపోయాను. చూడండి, అంటే వాక్యానికి దగ్గర అవ్వాలనే ఆలోచన, వాక్యానికి చేరువ కావాలనే ఆలోచన, సత్యవాక్యం విని బలపడాలనే ఆలోచన. సో ఇలా ఇంకా ఎంతమంది ఉన్నారో. సముద్రం నిండా గులకరాళ్ళు ఉండొచ్చు, కానీ సముద్రం నిండా ముత్యాలు ఉండవు. అలాగే దేవుని జ్ఞానం పట్ల తృష్ణ, తపన, ఆసక్తి సమాజంలో అందరికీ ఉండవు, కొందరికే ఉంటాయి. ఆ వాక్యాన్ని పంచాలి, ఆ వాక్యాన్ని అందరికీ అందించాలనే ఆలోచన కూడా అందరికీ ఉండదు. కొందరు కక్షతో, కొందరు మిషతో, కొందరు అసూయతో, కొందరు లాభాపేక్షతో, కొందరు ధనార్జన ధ్యేయంగా, రకరకాల ఉద్దేశాలతో దేవుని మాటలు ప్రకటించడానికి ప్రయత్నపడుతున్నారు. కానీ ఆత్మల రక్షణే ధ్యేయంగా దేవుని పని చేయాలనుకునే వారి సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుంది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నీ ఆసక్తి, నీ తృష్ణ, నీ తపన దినదినం పెరుగుతూ పోవాలి తప్ప తరుగుతూ పోకూడదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మన ఆయుష్ తరుగుతూ పోతుంది, పెరుగుతూ పోవట్లా. ఏమవుతుంది? తరుగుతూ పోతుంది. సో ఇలాంటి మనసు, విశ్వాసపు స్థాయి, ప్రభువా నీవెక్కడికి వెళ్ళినను నేను నిన్ను వెంబడిస్తానన్నాడట శిష్యుడు. ప్రభువా నీవెక్కడికి వెళ్ళినను నేను నిన్ను వెంబడిస్తాను, నీతో కూడా వస్తానన్నాడు. అంటే వాక్యం పట్ల తృష్ణ, తపన ఉంటే అలాంటి మాటలు వస్తాయి. డబ్బుల కోసం ఊరుదులు పోయిన వాళ్ళని చూసాం, ఇంకొంచెం వ్యాపారం బాగుంటుంది, లాభాలు వస్తాయంటే ఊర్లు మార్చిన వాళ్ళని చూసాం. వాక్యం కోసం ఊరు మార్చిన వాడిని నాకు తెలిసి స్పెషల్గా చూస్తున్నాను ఈ అబ్బాయిని. ఏదైనా మంచి ఆలోచన నాన్న, మీరిద్దరు కూడా ఇంకా చక్కగా దేవునిలో ఎదగండి. మీరు ఏ కుటుంబాలలో నుండి వచ్చారో,
ఇక్కడ స్థిర విశ్వాసంలో ఇంకా బలమైన పాత్రలుగా మీరిద్దరూ మారాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా చాలా లోతైన సత్యంలోనికి మీరు మిమ్మల్ని దేవుడు నడిపించునుగాక. ఆమేన్. సో ఈ విధంగా ఎవరు సత్యాన్ని ఎరుగుతున్నా, ఎవరు సత్యంలోకి వస్తున్నా, అది నా ఒక్కడి గొప్పతనమే కాదు, నా చుట్టూతో చాలా సైన్యమే ఉందని చెప్పాను. నేను ఎప్పుడు ఇప్పటికీ అదే చెప్తా. నా చుట్టూతో ఒక మహా సైన్యం ఉంది. ఆ సైన్యం ఎవరో కాదు, మీరందరూ దేవుని వాక్యం వింటున్నవారు, దేవుని పనిలో నాతో పాటు కలిసి నడుస్తున్నవారు, దేవుని చిత్తాన్ని నాతో పాటు కలిసి నిర్వహిస్తూ జరిగిస్తున్న నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు, నా అక్కలు, నా అన్నలు, వీళ్ళందరూ కలిసి పరిచర్యలో పాలిభాగం తీసుకుంటున్నారు కనుక అందరి కష్టార్జితమే ఆత్మల సంపాదన, అందరి కష్టమే ఆత్మల రక్షణ. ఏ ఒక్కరు లేకపోయినా ఆ పని సంపూర్ణం కాదు. అందరూ కలిస్తేనే ఆ పని ఏమవుతుంది, సంపూర్ణం అవుతుంది. కాబట్టి ఈ పాత సంవత్సరంలో ప్రోగ్రెస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. చాలామంది వెళ్ళిపోయారు మనలో నుంచి, మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. నాని గారు వెళ్ళిపోయాడు, ఊహించలేదు అసలు ఆయన వెళ్ళిపోతాడని. డేవిడ్ గన్రాజ్ గారు వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోతాడని అసలు ఊహించలేదు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు. అంటే 2024 వరకు మాత్రమే వాళ్ళ సమయం. ఆ సంగతి మనకి తెలీదు, వెళ్ళిపోయేంత వరకు వాళ్ళకి తెలీదు. వాళ్ళ సమయం ఎంతవరకు మాత్రమే, 2024 వరకు మాత్రమే. ఆ తర్వాత వాళ్ళకి టైం లేదన్నమాట. సో మన పరిస్థితి కూడా అంతే. ఏమో మనకి ఏ సమయం, ఏ సంవత్సరం మనది, మన నెంబర్ ఎంతో, అంతేనా? మరి నీకో నెంబర్ ఉంటుంది, కేటాయిస్తాడు ఆయన, ఒక నెంబర్ కేటాయిస్తాడు. ఆ నెంబర్ ఎప్పుడో ఎక్కడో, మన నెంబర్ ఎక్కడుందో మనకు తెలీదు. నా నెంబర్ వచ్చిందా అండి అన్నట్టు ఉంటుంది. వస్తుందండి ఏదో టైంలో అన్నట్టు. ఆ నెంబర్ వచ్చే లోపు మనం ఆయన చిత్తాన్ని జరిగించే గుంపులో ఉండి ఆయనకి ఇష్టలుగా మారి ఆయన ఉన్న లోకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఇది ఒక యాత్ర. క్రైస్తవ జీవితం అనేది ఏంటి? ఒక విశ్వాస యాత్ర. ఈ యాత్రలో వైదొలగకుండా సేవలో ముందుకు కొనసాగాలి. విచిత్రం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవునిలోకి వస్తావో అపవాది నిన్ను రకరకాలుగా శోధించడానికి ప్రయత్నపడతాడు. చాలా ముఖ్యంగా సత్యంలో ఎదిగే వాళ్ళని ఇంకా శోధిస్తాడు. అది దేవుని పని చేద్దామని ముందుకొచ్చిన వాళ్ళని ఇంకా శోధిస్తాడు. ఎన్ని శోధనలు ఎదురైనా యోబులా జయిస్తూ ముందుకు పోవాలి. అది ఖచ్చితం, మీరు గుర్తుపెట్టేసుకోండి. అందుకే ఒక పాటలో రాశాను, క్రీస్తు యేసునందు సద్భక్తితో అనే పాటలో ఈ విషయాలన్నీ రాశాను. మీరు ఆ పాట వింటే చాలు మీకు అర్థమైపోద్ది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలనుకుంటే ఆసక్తితో, నీ ఇంటి వారే నీకు శత్రువులుగా, కపట సహోదరులే నీకు విరోధులుగా మారిన, మరణం కోరిన, ఊరికే నిందలు మోపినా, హింసింపబడుటకే నీవు పిలువబడితివి, శిక్షణ పొందుటకే సుతునివైతివి, దేవసుతునివైతివి. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారంటాడు తిమోతి పత్రికలో. అంటే దుష్టుడు వాడికి నచ్చదు. వీడు మారిపోయాడు, ఈ మారిపోయింది, వీళ్ళు దేవునిలోకి వెళ్ళిపోయారు, దేవుని కోసం బ్రతుకుతున్నారు, దేవుని పని చేస్తున్నారు, వాడికి నచ్చదు, నొప్పి వచ్చేస్తుంది. అందుకే నేను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా బాధ పెట్టాలి, ఎదగనివ్వకుండా చేయాలి, బలపరచబడకుండా చేయాలి, ఫలించనివ్వకుండా చేయాలి అని రకరకాల ప్రయత్నాలు అపవాది చేస్తూ ఉంటాడు. వాటన్నిటిని ఎదుర్కొంటూ సేవలో ముందుకెళ్ళడమే ధీరుని లక్షణం. వాటన్నిటిని ఎదుర్కొంటూ ఆయన చిత్తాన్ని జరిగించటమే ధీరుల లక్షణం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలరా, అలాంటి ఒక స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి మనం. స్థిరమైన ఆలోచన విధానం కలిగి ఉండాలి మనం. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనకు ఒక చక్కటి అవకాశం దేవుడిచ్చాడు ఆయన పని చేయటానికి. అందరికీ రాదు ఇది, అందరికీ రాదు సుమా. ఆయన పని చేయగలగడం ఒక వరం, ఒక అదృష్టం. ఆయన పనిలో పాలిభాగం దొరకటం ఒక అదృష్టం. చాలామందికి రాదు ఇది, చేద్దామంటే చేయలేరు కూడా. ఇప్పుడు మనం ఏదైనా పని చేయాలంటే రెండు ఉండాలి. ఒకటి సమయం ఉండాలి. ఏముండాలి? సమయం ఉండాలి. రెండోది ఆరోగ్యం ఉండాలి. అర్థమైందా? సమయం ఉండి ఆరోగ్యం లేకపోయినా కుదరదు, ఆరోగ్యం ఉండి సమయం లేకపోయినా కుదరదు. ఈ రెండు ఉండాలి.
ఈ రెండింటితో పాటు, సమయంతో పాటు, ఆరోగ్యంతో పాటు దేవుని కృప కావాలి. చేయగలిగే సామర్థ్యం కూడా ఉండాలి. అర్థమైందా? సామర్థ్యం, ఆరోగ్యం, సమయం, సామర్థ్యం. ఈ మూడు ఉన్నాయంటే నువ్వు అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి. కొందరికి ఈ మూడు లేవు, కొందరికి మూడింట్లో కొన్ని లేవు. అందుకే వాళ్ళు సంపూర్ణంగా ఏం చేయలేకపోతున్నారు? దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతున్నారు. కానీ దేవుడు మనకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. కనుక మనం దేవుని పని చేయటానికి ఎప్పుడు ముందుండాలి, వెనకదీయకూడదు. అందుకే నాగటి మీద చెయ్యి వేసి వెనుదిరిగి చూసేవాడు ఎవడట? శాపగ్రస్తుడు అన్నాడు. నాగటి మీద చెయ్యేసి వెనుదిరిగి చూసేవాడు ఎవడమ్మా? శాపగ్రస్తుడు. ఒకసారి చెయ్యేసామా దున్నుకుంటూ వెళ్ళిపోవాల్సిందే, వెనక్కి తగ్గకూడదు. ఇది ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ. అనేక మందికి నిత్య జీవాన్ని పరిచయం చేయటం, వారి అపరాధము నుండి, వారి పాపము నుండి విడిపించి సత్యములో, నిత్య జీవములో వారిని కూర్చోబెట్టే పరిచర్య దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత. మనం మృతి చెందే లోపు, లోకాన్ని విడిచిపెట్టే లోపు మన యథార్థత, మన నమ్మకత్వం, మన విశ్వాసం కాపాడుకుంటూ ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది మన విధి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధి. కాబట్టి చూడండి, ఒక భక్తుడు మాట్లాడుతున్న మాట యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. ఎప్పుడో పాత నిబంధన కాలంలోనే భక్తుడు చెప్తున్నాడు ఎలా సేవించాలట. ఆయన యందు భయభక్తులు గలవారై, దేవుని యందు భయభక్తులు గలవారై. అమ్మ పిల్లల్ని కంట్రోల్ చేస్తారా కొంచెం? దేవుని యందు భయభక్తులు గలవారై నిష్కపటముగాను సత్యముగాను సేవించాలట. ఆయన ఎలా సేవించాలట? నిష్కపటమైన సేవ, ఆయన అలా సేవించాలి. అలాగే సత్యముగాను సేవించుచు. నెక్స్ట్, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రీసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన వారిని సేవిస్తారో, అమోరీల దేశమును మీరు సేవించున్నారే వారిని సేవిస్తారో నేడు మీరు కోరుకోండి అని భక్తుడు చెబుతూ, అంటే ఆ కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రిందట కనాను దేశపు యాత్రలో, పాలస్తీనా యాత్రలో భక్తుడు చెబుతూ చివరికి ఏమంటాడంటే, మీరెవరిని సేవించాలని అనుకున్నా, కోరుకున్నా, నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము. నేను నా ఇంటివారు ఎవరిని సేవిస్తామంటున్నాడు? యెహోవాను సేవించెదము. ఎంత దృఢమైన నిర్ణయం, ఎంత దృఢమైన నిశ్చయత. మీరు ఎవరినైనా సేవించుకోండి. నేను నా ఇంటివారు ఎవరిని సేవిస్తాం? యెహోవాను సేవిస్తాం. నేను నా ఇంటివారు ఆయన మీద ఆధారపడతాం. నేను నా ఇంటివారు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాం. నేను నా ఇంటివారు ఆయన సేవకు అంకితమై బ్రతుకుతాం. ఆయన సేవలో చచ్చిపోతాం, ఆయన సేవలోనే వర్ధిల్లుతాం. అంత గొప్ప కమిట్మెంట్, వండర్ఫుల్ కమిట్మెంట్. అందుకే ఆయన భక్తుడుగా చరిత్రలో నిలిచిపోయాడు. ఊరికే అవుతారా భక్తులు? ఒక మంచి కమిట్మెంట్ తీసుకోవాలి. ఆ కమిట్మెంట్ తీసుకుంటే కదా మనం భక్తులం అవుతాం. ఆ కమిట్మెంట్ తీసుకొని పని చేయగలిగే సామర్థ్యం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు అంటారు, నేను నా ఇంటివారు దేవునిని సేవిస్తాం. మీరు ఏదైనా చేసుకోండి, మీరు ఎటైనా పోండి, మీ మనసులో మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా ఆలోచించుకోండి, కానీ నేను నా ఇంటి వారు మాత్రం ఏం చేస్తాం? దేవుణ్ణి సేవిస్తాం, దేవుణ్ణి సేవిస్తాం. సో అలాంటి ఒక స్థిర నిశ్చయత, అలాంటి ఒక బలమైన శక్తివంతమైన విశ్వాసపు ప్రకటనా సామర్థ్యం మన హృదయాలలో ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి. నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము. నెక్స్ట్, అందుకు ప్రజలు అంటున్నారట, మేము తండ్రిని విసర్జిస్తే మేము ఏమైపోతాం? శాపగ్రస్తులం అయిపోతాం.
తండ్రిని విసర్జించి నీతి లేని మార్గాలలోనికి మేము వెళ్ళిపోతే, అబద్ధాన్ని ఆశ్రయిస్తే, అజ్ఞానంలోనికి వెళ్ళిపోతే మేమేమవుతాం? శాపగ్రస్తులం అయిపోతాం. గనుక మేము ఎవరిని సేవిస్తాం? తండ్రినే సేవిస్తాం, దేవునినే ఆరాధిస్తాం, దేవునినే సేవిస్తాం అని బలంగా వారు తమ యొక్క విశ్వాసపు ప్రమాణాన్ని ఒప్పుకుంటున్నారు. అర్థమైందా? విశ్వాసపు ప్రమాణాన్ని చాలా బలంగా ఒప్పుకుంటున్నారు. అది మనకు ఉండాల్సినటువంటి కమిట్మెంట్. అలాంటి బలమైన కమిట్మెంట్ మనందరి జీవితాల్లో కనబడాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, గుర్తుపెట్టుకోండి, అలాంటి బలమైన కమిట్మెంట్ కనబడాలి. ఎందుకంటే పైకి వెళ్ళట్లేదు, మనం తగ్గుతోంది. మన కొవ్వొత్తి ఏమైపోతుంది? మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. పెరిగిపోతుంది అనుకుంటున్నారా? కొవ్వొత్తి ఏమవుతుంది? కరిగిపోతుంది. మనకి కొత్త సంవత్సరం వచ్చింది అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? 1 సంవత్సరం కత్తిరించబడిందని. 1 సంవత్సరం కత్తిరించబడింది అంటే అర్థం ఏంటి? నీకున్న దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాలలో, ఆయుష్కాల దినములలో 1 సంవత్సరం అయిపోయింది. మళ్ళీ వస్తుందా? అందరికీ తెలిసి ఈ సంగతి. రాదన్న సంగతి అందరికీ తెలుసు. అయిపోయింది, మళ్ళీ రాదు. ఉన్నదాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ, దాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళడమే మన పని. మరి అందులో ఎలా ఉండాలట? నేనును నా ఇంటి వారును ఖచ్చితంగా ప్రభువును మాత్రమే, దేవుణ్ణి మాత్రమే సేవిస్తాం. మిగిలిన వాళ్ళను సేవించడం మాకు ఇష్టం లేదు. మా సేవా జీవితం ఇలాగే ఉండాలి అని చాలా సుస్పష్టంగా నొక్కి చెబుతున్నాడు. అది మనకు ఉండాల్సినటువంటి విశ్వాసపు యాత్రలో మనం చేయాల్సినటువంటి పని. దేవుని మీద అపారమైన ప్రేమ పెంచుకున్నవాడు ఎప్పుడు నష్టపోడు. ఖచ్చితంగా దీవెనాశీర్వాదాలు నీ సొంతమవుతాయి. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఏ విధంగానైనా సరే నిన్ను రక్షించగల సమర్థుడు. ఆయనను సేవించు వారిని ఆయన విడిచిపెట్టడు. ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన విడిచిపెట్టడు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దినాలు గడిచే కొలది, దేవుని సేవించేవారు దినాలు గడిచే కొలది అపవాది మాయలో పడిపోతుంటారు. తీవ్రత తగ్గిపోద్ది. తీవ్రత ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ప్రారంభంలో ఉన్నంత ఇంట్రెస్ట్ చివరిదాకా చూపించలేరు. మధ్యలోనే కొంతమంది ఏమైపోతారట? రాలిపోయి విశ్వాస భ్రష్టులైపోతారట. నిజంగా చెప్తున్నాను, చివరిదాకా ఎవరు నిలబడతారో వాళ్ళు గ్రేట్. ఈ 15 ఏళ్ల పరిచర్యలో 15 సంవత్సరాలు అవుతుంది మన పరిచర్య ప్రారంభించి. ఈ 15 ఏళ్ల 16 సంవత్సరం అనుకుంటాను రన్నింగ్ ఇది. ఈ 15 ఏళ్ల పరిచర్యలో చాలామందిని చూశాను రాలిపోయిన వాళ్ళని. ఎవరిని? రాలిపోయిన ఆకులు. రాలిపోయిన ఆకులు అంటే చచ్చిపోయిన వాళ్ళు కాదు. చచ్చిపోయిన వాళ్ళు అనుకుంటున్నారా? కాదు. విశ్వాసంలో నుండి వైదొలిగిపోయిన వాళ్ళు. ఓడబద్దలైపోయింది. దుష్టుడికి చోటిచ్చేశారు, అపవాదికి చోటిచ్చేశారు, అజ్ఞానానికి చోటిచ్చేశారు, లోక సంబంధమైన మూర్ఖత్వానికి చోటిచ్చేశారు. చాలామందిని చూశాను. కానీ ఇక్కడ ఇంకా గర్వంగా ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ 15 ఏళ్లలో బలంగా నిలబడి ఎప్పటికీ అదే బలంతో, శక్తితో విశ్వాస యాత్రలో ముందుకెళుతున్న వాళ్ళు కూడా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు చాలామంది మన సంఘాలలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాళ్ళు సాధించాలి. సాధించడానికి చేసే ప్రయత్నం ఇది. ఈరోజు అనుబంధం కాదు మనది. ఇక్కడ చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు, నా అక్కలు, అన్నలు. ఈరోజు అనుబంధం కాదు. ఎప్పటి నుంచో కలిసి కొనసాగుతున్నాం. ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఎప్పటి నుంచో కలిసి పరిచర్యలో వాడబడుతున్నాం. ఆ ముఖాలు నాకేం కొత్త ముఖాలు కాదు. నా ముఖం వాళ్ళకు కొత్త కాదు, వాళ్ళ ముఖం నాకు కొత్త కాదు. అంత దగ్గరగా ఈ కుటుంబాలన్నీ మనతో ఉన్నాయంటే కారణం వాళ్ళు అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా అదే విశ్వాసం. తొట్టిల్లిపోలేదు, సడలిపోలేదు, బలహీనపడిపోలేదు. అలాగని శోధనలు రాని కుటుంబం ఉంటుందేటి? ఉంటుందా? ఉండదండి. అన్ని కుటుంబాలకి ఏదో ఒక టైంలో శోధన అనేది వస్తుంది. రాకుండా ఎందుకు ఉంటుంది? మనిషి అన్నాక ఏదో ఒక శోధన రావాలి, లేకపోతే మనుషులం కాదు మనం. ఏదో కష్టాలు, కన్నీళ్ళు. ఇప్పుడు రోడ్డు అన్నాక ఎత్తుపల్లాలు లేకుండా ఉంటుందా? కనీసం ఎక్కడో చోట స్పీడ్ బ్రేకర్ అయినా ఉంటుంది కదా. గతుకులు లేకపోయినా ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ అయినా తగులుతుంది కదా. అలా మన జీవితంలో కూడా స్పీడ్ బ్రేకర్లు వస్తుంటాయి. అది అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే ఏదైనా కుటుంబ సమస్య కావచ్చు, లేదా మానసిక సమస్య కావచ్చు, చుట్టూతా ఉన్న ఆ వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, లేదా ఆత్మీయ యాత్రలో ఇబ్బందులు కావచ్చు, కపట సహోదరుల వల్ల ఇబ్బందులు కావచ్చు. రకరకాలు చుట్టుముడతా ఉంటాయి.
ఏదో రూపంలో వస్తుంటుంది. కానీ వాటన్నిటిని జయించుకుంటూ ప్రభు యొక్క కృపను పొందుకుంటూ ప్రభు యొక్క దయను పొందుకుంటూ ఈ లోకం నాకు శాశ్వతం కాదు, రాబోయే లోకం కోసమే ముందడుగేయాలని ఎవరైతే విశ్వాసంతో కదులుతుంటారో వాళ్ళకి దేవుడు ఇంకా సహాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళను దేవుడు ఇంకా బలపరుస్తూ ఉంటాడు. వాళ్ళని ఇంకా దేవుడు దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు, ముందు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎదుగుతాం, మనం ఎక్కడికి పోం. గుర్తుపెట్టుకోండి, భక్తి జీవితంలో గట్టిగా నిలబడండి. ఆ రుచి మీరు చూస్తారు. నేను చెప్తున్నాను, మనం చిన్న చిన్న వాటికి కృంగిపోతుంటాం, విశ్వాసంలో తగ్గిపోతుంటారు కొంతమంది. అందుకే వాళ్ళు ఆ అద్భుతాలను చూడలేరు. అద్భుతాలంటే దేవుని వద్ద నుండి వచ్చే ఆత్మ సంబంధమైన అద్భుతాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు, పరసంబంధమైన దీవెనలు, వాటిని చూడలేకపోతున్నారు. ఎందుకు చూడలేకపోతున్నారు? విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు కాబట్టి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అన్నాడా? నీ విశ్వాసమే నిన్ను రక్షించెను అన్నాడా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడా? కాబట్టి ఎవరు విశ్వాసంలో బలపడుతూ ఉంటారో వాళ్ళు ఇంకా ఎదుగుతారు. చాలామంది డౌన్ అయిపోయారు, చాలామంది పడిపోయారు, చాలామంది లోకంలో కలిసిపోయారు. అందుకే అంటాను, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. స్టార్ట్ చేయడం గొప్ప కాదు, ముగించడం గొప్ప. పరుగు మొదలు పెట్టడం గొప్ప కాదు, పరుగు ఆపడం గొప్ప. ఎక్కడ ఆగావన్నది ముఖ్యం, ఎలా పరిగెత్తావన్నది ముఖ్యం, ఎంత కాలం పరిగెత్తావన్నది ముఖ్యం. ఓపికతో కొంతమందికి ఓపిక చచ్చిపోతుంటుంది, ఓపిక నశించిపోతుంటుంది. ఎప్పుడు ఓపిక నశించిపోకూడదు. యోబు ఎంత ఓపికగా ఉన్నాడండి. యోబు ఎలా ఉన్నాడు? ఓపికతో ఫలించాడు, సహనంతో ఫలించాడు, రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మనం చిన్న చిన్న వాటికి కృంగిపోతే ఎలా? కృంగిపోకండి, ధైర్యంగా నిలబడండి, ఓపికతో పరిగెత్తండి. ఖచ్చితంగా దేవుడు మీకు ద్వారం తెరుస్తాడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టడం అసంభవం. మీ జీవితాల్లోకి ఆయన ఎంటర్ అవుతాడు, మీ జీవితాల్లోకి ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. మీ జీవితాల్లోకి ఆయన ఎంటర్ అయినప్పుడు మీ జీవితం మీకు తెలియకుండానే మారిపోతుంది. మీ జీవితం మీరు ఊహించకుండా మారిపోతుంది. మీ ఊహలకు అందని రీతిలో దేవుని యొక్క మేలులు మీరు పొందుకుంటారు. ఇదే లైఫ్ సూత్రం. భక్తుడు తెలుసుకోవాల్సినటువంటి సూత్రం ఇది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆలోచన మనకు వచ్చిందో మనం సత్యవాక్య పరిశీలనలో పరిశోధనలో ఎదుగుతూ వాక్యం పట్ల ఆసక్తి కలిగి సేవ పట్ల ఆసక్తి కలిగి మునుముందుకు వెళ్ళిపోతాం. భక్తులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇస్తాం. నాకేమన్నా లేకపోయినా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఆ గాఢత, ఆ స్థిర నిశ్చయత మనందరి బ్రతుకుల్లో ఉండాలి. సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసి తెరిచే లోపు గిర్రం తిరిగిపోయింది అంతే. మొన్న జనవరి 1 అనుకున్నట్టు ఉంది, అంతేనా కదా? అర్రే అప్పుడే డిసెంబర్లోకి వచ్చేసామా అనిపిస్తుందా లేదా? మొన్న జనవరి 1 అనుకున్నాం, అప్పుడే సర్రమని వచ్చేసింది రైలు బండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా. అప్పుడే డిసెంబర్ 31 అట. మళ్ళీ ఇంకో కొత్త సంవత్సరం. ఈ సంవత్సరాలు మంచినీళ్ళు తాగినట్టు తాగేస్తున్నాం మనం. ఒకరోజు అనిపిస్తుంది, తండ్రి ఇంకేమైనా పని మిగిలిపోయిందేమో నాది, ఖాళీగా వచ్చేస్తే కుదరదు. నేను వచ్చే సమయానికి ఎలా రావాలి నీ దగ్గరికి? తండ్రి, నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అని గర్వంగా కాలు రగరేసి చెప్పాలి. అలాంటి స్థిర నిశ్చయత కావాలి, దృఢ నిశ్చయత కావాలి దేవుని పిల్లలకి. ప్రభువా, నా విశ్వాసమును కాపాడుకుంటుని మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. మన దురదృష్టం కొద్దీ ఈ లైన్లు ఎవడబడితాడికి తగిలించేస్తున్నారు. తాగుబోతోళ్ళకి తగిలిచ్చేస్తారు, అనామకులందరికీ తగిలిచ్చేస్తారు. దేవుని కోసం బతకలేని వాళ్ళకి, చర్చికి రాలేని వాళ్ళకి, సచ్చాడంటే సార్లు తగిలిచ్చేస్తారు పట్టుకెళ్ళి. ఎంత బాధేస్తుందంటే, మంచి పోరాటం పోరాడావా, నీ పొరుగు కడముట్టించావా, విశ్వాసాన్ని కాపాడుకున్నావా, ఇప్పుడు నీ కోసం నీతి కిరీటం దాచబడిందా, అసలు నీ ఫ్లెక్స్ మీద ఈ మాటలు రాయించొచ్చా, రాసినోడికైనా బుద్ధి ఉండాలి అనిపిస్తుంది ఒక్కోసారి. ఏదో రాయాలి కదా వాక్యం అని చెప్పి రాసేస్తుంటారు అంతే. చచ్చిన ప్రతి ఒక్కడికి రాసేస్తారు. మీరు చెప్పండి, చచ్చిన ప్రతి ఒక్కడికి రాసేస్తే కుదురుతుందా? ఇప్పుడు చచ్చిన ప్రతి ఒక్కడికి పరమవీర చక్ర అవార్డు ఇచ్చేస్తారండి? ఇస్తారా? ఎందుకెవరు? నీకు పరమవీర చక్రాన్ని నేను అనాలంటే అసలు నువ్వు ఏం చేసి ఉండాలి దేశం కోసం? అంతేనా? దేశం కోసం ఏదైనా చేసినోడికి అవార్డు ఇచ్చారంటే అర్థం ఉంది. దేవుని కోసం ఏదైనా చేసినోడికి ఆ మాటలు రాశారంటే
అర్థం ఉంది. అసలు దేవుని కోసం బతికింది లేదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చింది లేదు, ఆయన వాక్యం నేర్చుకుంది లేదు, ఆయన సన్నిధిలో నిలబడింది లేదు, ఏమీ లేదు. ఇంట్రెస్ట్ లేదు అసలు మనిషికి దేవుని పట్ల. రాసేస్తారంటే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కాడ ముట్టించి తిని. చిన్న టెస్ట్ పెడతాను, పొద్దున బలభద్ర కుర్రలో కూడా పెట్టాను. ఇప్పుడు మీకు కూడా చిన్న టెస్ట్. ఈ సంవత్సరం 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా దేవుని సన్నిధికి వచ్చానని వాళ్ళు చేయొద్దండి. అది సూపర్. పెద్దని పర్లేదు, ధైర్యంగా నిలబడండి, చేయొద్దు, నిలబడండి, బాగుంటుంది. అందరూ చూస్తారు మిమ్మల్ని. ఎరా డౌట్గా లేస్తున్నావు నువ్వు? బయట ఎవరిని ఉన్నారా? మీరు ఉంటారులేండి, మీరు లేకపోతే ఎలా కుదురుద్ది? మీరు ఒక వారం మానేసినట్టున్నారు, నాకు డౌట్ ఎప్పుడో. సరే చూడండి ఎంతమంది వచ్చారు చూడండి అమ్మా, లెక్క పెట్టండి. లెక్క పెట్టాలి త్వరగా. ఒకళ్ళు కూర్చుండిపోయారేటి? ఎవరో? నువ్వు కూర్చున్నావా? ముందు లేసావుగా. ఏ చర్చికి కాదు, ఏ చర్చికైనా పర్లేదు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా లేదా అంతే. ఆ పాత చర్చ ఈ చర్చ అని లెక్కలేసుకున్నావా? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కదా అందరం. సో మొత్తం మీద 52 ఆదివారాల్లో 365 రోజుల్లో 52 రోజులు దేవుని సన్నిధిలో కనబడతాం. ఈ 52 రోజులు కూడా కంప్లీట్గా వచ్చిన వాళ్ళు ఎవరిని ఉన్నారా అంటే అదిగో 2 ఉన్నారు, వీళ్ళు 3 ఉన్నారు. బయట ఎవరిని ఉన్నారా? మీరున్నారా? మీరు తుచ్. ఇంకెవరిని ఉన్నారా బయట? ఇంకెవరు లేరా? దీన్ని బట్టి చెప్పండి మీరు. అంటే ఇక్కడ కొంత కన్సెషన్ ఉంటుందండి. ఆ కన్సెషన్ ఏంటంటే, మీరు కూర్చోండి అమ్మా. ఆ కన్సెషన్ ఏంటంటే, మాకు ఒంట్లో బాగాలేదు, రాలేదు. మా ఇంట్లో వాళ్ళకి అస్సలు బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాం, రాలేదు అంటే ఓకే, అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి, తప్పదు కదా, మరి తప్పులేదు అది, దానికి ఓకే చేయాలి. అలాగైతే పర్లేదు. అలా కాకుండా మా పెద్దోడు పార్టీ అన్నాడు, మా చిన్నోడు సరదాగా ఎక్కడికి వెళ్దామన్నాడు సండే కదా అని, లేకపోతే మా పెద్దగారు అమ్మాయి చెల్లెలకి వేలు విడిసిన మేనమామ గారి తమ్ముడు కూతురికి పెళ్లి చేస్తున్నారు, అంత దూరం అయినా వెళ్ళిపోయాం అందరం కూడా. ఇలా ఉంటే కొన్ని కారణాలు చిత్ర విచిత్రంగా. సో అలాగా మనం దేవుని సన్నిధి వదిలేస్తుంటాం. అవునా కదా చెప్పండి? అంటే మన కమిట్మెంట్ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అన్న మాటకే మనం చేసే పనికి ఆ సంబంధం లేకపోతే ఎలాగా? ఏదైనా బలమైన రీజన్ ఉంటే తప్పులేదు. ఒక్కోసారి జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, ఆటుపోట్లు వస్తుంటాయి. అలాంటప్పుడు మనం రీచ్ కాలేం, అది వేరు. కానీ కావాలని పని కట్టుకొని అన్ని అవకాశాలు ఉన్నా కూడా పుష్కలంగా దొప్పడు గొప్ప పడుకున్న వాళ్ళని ఏమనాలి? భక్తులు అనాలా? అన్ని అవకాశాలు ఉండి కూడా మరి తప్పు కదా అది. సో కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అసలు ఏంటి నా స్థాయి, ఏంటి నా విశ్వాసం, ఏంటి నాకు దేవుని యొద్ద నుండి దీవెన కావాలి, ఆశీర్వాదం కావాలి, ఎలా వస్తుంది, నా బ్రతుకు ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, ఇవన్నీ ఆలోచించుకోవాలి. కాబట్టి ఒక కమిట్మెంట్ లేకుండా మనం ఏం చేయలేం. కమిట్మెంట్ ఉండాలి, తీవ్రమైన తీర్మానం ఉండాలి. కాబట్టి ఈ సంవత్సరంలో అయినా ఒక బలమైన తీర్మానం తీసుకోండి, ఒక బలమైన తీర్మానం తీసుకోండి. ఆ తీర్మానం లేకపోతే మన జీవితం ముందుకు సాగదు. టైం అయిపోతుంది. అయిపోయే లోపు దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. చూడండి ఒకసారి అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడట. ఈ తరం పోతే మళ్ళీ మనం ఉంటామా? ఈ తరంలోనైనా మనం ఏం చేసినా ఎప్పుడు చేయాలి? మనం ఈ తరంలోనే చేయాలి. 2100లో ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాం? మన బొందా అంతేనా? 2100కే 2100 నాటికి ఈ ప్రపంచం అలాగే నిలిచి ఉంటే ఆ 2100లో ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాం అంటున్నాను. అప్పటికి మనం అందరం చాలా వరకు ఖాళీ అయిపోతాయి కుర్చీలు. ఎప్పటికీ 2100 నాటికి కుర్చీలు చాలా వరకు ఏమైపోతాయి? ఖాళీ అయిపోతాయి. అంత దూరం పరిగెత్తడానికి దేవుడు మనకు అనుమతి
ఇవ్వలేదు. అధిక బలం ఉన్న ఎడల 80 అన్నాడు. ఇప్పుడు అధిక బలం ఉంటే 60 అంటున్నాం మనం. ఆయన 80 అన్నాడు, మనం ఏమంటున్నాం 60 అంటున్నాం. అంతా కల్తీ కదా. మరి మన చుట్టూతో ఏం పెరిగిపోయింది? కల్తీ రోజులు కదా. కల్తీ వాతావరణం పెరిగిపోయింది కదా. సో కాబట్టి అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు అని దేవుడు అన్నప్పుడు మనం అప్పటి వరకు ఉండం. ఈ తరంలోనే మనం ఏం చేసినా చేయాలి దేవుని పని. అందుకే అక్కడ ఏమన్నాడు? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు, తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. దావీదు సేవ చేసి నిద్రించి ఎక్కడికి చేర్చబడ్డాడు? తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అనగా నిత్య జీవానికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆత్మల లోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆత్మల లోకంలో దావీదు ఉన్నాడు. ఇక్కడ సేవ చేసి నిద్రించాడు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. తన తరం వారికి దావీదు సేవ చేస్తే ఈ తరం వారికి ఎవరు సేవ చేయాలి? అంతేనా? మనమే చేయాలి. అందుకే మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావు. నిన్నేం ఊరికే పిలవలేదు ఇక్కడికైనా. అసలు ఇన్ని వేల మంది ఉండగా, కల్పనా కథల వైపు పరుగులు తీస్తుండగా, లోక సంబంధమైన బోధల్లో, ఆలోచనల్లో, ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్లో పడిపోయి కొట్టుకుపోతుండగా నిన్ను మాత్రమే ఎన్నుకొని పిలిచి ఇక్కడ కూర్చుండబెట్టి సత్యవాక్యంతో నిన్ను కడుగుతూ, తృప్తిపరుస్తూ, బలపరుస్తూ ఉన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఎన్నుకున్నాడని, ఆయన ఎన్నికలో నువ్వు ఉన్నావని, ఆయన ఏర్పాటులో నువ్వు ఉన్నావని. లేకపోతే అందరికీ దక్కదండి సత్యం. అందరికీ తెలీదు. పిలువబడిన వారు, అందులో ఏర్పరచబడిన వారు కొద్దిమందే ఉంటారు. ఆ కొద్దిమందే పట్టుకోగలుగుతారు, ఆ కొద్దిమంది రుచి చూడగలుగుతారు, ఆ కొద్దిమంది అర్థం చేసుకోగలుగుతారు, ఆ కొద్దిమంది దేవుని జ్ఞానాన్ని సొంతం చేసుకోగలుగుతారు. అందరికీ అర్థమవుతుంది దేవుని జ్ఞానం. మొన్న ఎవరో అంటున్నారట, పరలోకం వెళ్ళిపోయాట జీవవృక్ష ఫలాలు తినేస్తారట. పరలోకం వెళ్ళిపోయి ఏం తింటారట? జీవవృక్ష ఫలాలు రోజు తింటారట. దేవదూతలు కూడా అక్కడ ఏదో భోజనాలు చేస్తున్నారట, ఇంకా అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తారట. భాషా పరిజ్ఞానం తెలియని వారు. దేవదూతల ఆహారము నొరలు భుజించిరి అనేది డైరెక్ట్ తీసేసుకోవాల్సిన వర్డ్ కాదు. అది అర్థమైందా? అది దేవుని యొక్క రూపకాలంకారంలో మనిషికి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఒక విధానం. అది బైబిల్లో ఒక పద్ధతి ఉంది. నా అరచేతుల్లో నేను మిమ్మల్ని చెక్కున్నాడు అనుకోని దేవుడు, ఆయనకి అరచేతులు ఉన్నాయంటావా? బుద్ధిహీనమైన బోధ అది. ఆయన ఆత్మ, మరి దాన్ని ఏం చేద్దాం? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మరి అక్కడ అరచేతుల్లో చిక్కుకున్నాడు అనే భావనను ఎలా తీసుకుంటావు నువ్వు? అది ఆయన అలంకారపూరితంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి భావన. అంటే నిన్నంత ప్రేమిస్తున్నానని చెప్పటం. మరి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటే అర్థం ఏంటి? పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటే ఫిజికల్గా అక్కడ ఏదో పండు ఉందని మళ్ళీ ఇలా పండు కోసుకుని తింటామని కాదక్కడ. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, జీవవాక్యపు తృప్తి, రుచి ఆత్మకు అర్థమైతే ఆత్మల లోకం ఎంత బాగుంటుందో నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అక్కడ నీకు రుజువులు చూపించడానికి ఇప్పుడు నువ్వు వాటిని చెప్పినా గ్రహించలేవు. నీకు ఇప్పుడు ఏం చెప్పినా నీకు ఏ భాషలో చెప్పాలి? శరీరానికి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. ఆత్మకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి నీకు అన్ని విషయాలు గోచరం కావు. ఇప్పుడు ఇది తెలియక కొంతమంది ఏమనుకుంటారంటే, లేదు అక్కడ కూడా మనం భోజనాలు చేస్తాం, ఆకలి లేదు దప్పిక లేదు అని అన్నాడు. కానీ అక్కడ ఆకలి ఉండదు దప్పిక ఉండదని అన్నాడు. కానీ మేము మహాజ్ఞానులో మాకేమర్థమైందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత జీవవృక్ష ఫలాలు తింటాం మనం, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవదూతలు కూడా మన్నా తినేవారట, అది తింటాం మనం అనుకుంటున్నారు. ఎదగాలి. జ్ఞానం అనేది అంత ఈజీ కాదు దొరకటం, అందరికీ దొరకదు. భ్రమకు గురవుతారంటే వచనాన్ని పెట్టుకునే వీళ్ళు దేనికి గురవుతారు? భ్రమకు గురవుతారు. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని మాటతో దేవుని మాట ఎప్పుడూ యుద్ధం చేయదు. అర్థమైందా నా పాయింట్ మీకు? దేవుని మాటతో దేవుని మాట ఎప్పుడూ యుద్ధం చేయదు. మనమే తెలియక ఆ మాటలు పట్టుకుని మన మనసును పాడు చేసుకుని యుద్ధాలకు వెళ్తుంటాం. దాంతోనే గొడవలు పెడతాం అన్నట్టు.
ఒకచోట ఒకలాగా దేవుని మాట ఎప్పుడు చెప్పదు. మనం అర్థం చేసుకోవటంలో ప్రాబ్లం ఉంటుంది. ఆ వైఫల్యం ఏమైనా ఉంటే మనం అర్థం చేసుకోవటంలో ఉంది తప్ప దేవుని మాట ఒక మాటకి మరొక మాటకి ఎప్పుడు యుద్ధాలు జరగవు. ఎందుకంటే రెండు ఎవరి మాటలు? దేవుని మాటలే. రెండు ఏ ప్రేరణతో వ్రాయబడ్డాయి? పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడ్డాయి. కానీ నువ్వు అర్థం చేసుకోవటంలో ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. అది నువ్వు అర్థం చేసుకునే విధంగా ముందుకెళ్ళాలి. నువ్వు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, ఆ జ్ఞానాన్ని అవపాసన పట్టాలి, లోతుగా ఆలోచన చేయగలగాలి. అప్పుడు నీకు ఆ జ్ఞానం యొక్క సంపూర్ణత, విలువ, స్వచ్ఛత అర్థం అవుతాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతావు ఈ తరంలో, నువ్వు చెప్పాల్సింది చెప్పకుండా వెళ్ళిపోయావు అనుకో, ఇంకా ఈ తరం ఎందులో ఉండిపోద్ది? అజ్ఞానంలో ఉండిపోద్ది. అందుకే దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. ఈ వచనం చదువుకున్నప్పుడు మనకేమనిపించ అర్థం అవ్వాలి? నేను కూడా నా తరం వారికి సేవ చేసి నిద్రించాలి. ఏం చేసి నిద్రించాలి? సేవ చేసి నిద్రించాలి. నిద్రించటం కామనేనా? మరి సేవ కామన్ కదా. నిద్రించడం ఒక్కటే కామనా? నేనమ్మా, సేవ కూడా కామన్. నిద్రించటం కామన్ అయితే నిద్రించడానికి మునుపు ఏది కామను? సేవ కూడా కామన్. దావీదు ఎలాగైతే సేవ చేసి నిద్రించాడో, నా ప్రియ సోదర సోదరిలారా, మీరు కూడా మీ జీవితకాలం పూర్తయ్యే సమయానికి దేవుని సేవ ఎంత చేయగలరో అంత చేసి నిద్రించాలి. అప్పుడే మీరు దేవుని సన్నిధిలో నిందారహితంగా, ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా యుగయుగాలు ఉండగలుగుతారు. పితరులు ఉన్న లోకానికి మీరు కూడా వెళతారు. ఆ ఆత్మల లోకానికి అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. నిజంగానే ఆకలి దప్పిక ఉండవు. ఎందుకంటే ఆత్మకు ఆకలి దప్పిక ఉండవు. కొంతమంది వాక్యంతోనే గొడవలు పెట్టుకుంటారంటే వాళ్ళకి తెలియదు. మరి యేసుప్రభు వారు మహిమదేహం పొందొచ్చిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు కదండి. ఆకలేసి అడిగారా? రుజువు కోసం అడిగారు. ఓ చేప మొక్కనిస్తే ఆయన భుజించాడు కదండి. దేనికోసం అడిగారు వాళ్ళు? ఆయన వాళ్ళు నమ్మట్లేదు. అరే బాబు, నేను పోతాన్ని కాదురా నాయన, నేను మృత్యుంజయుడినై 3వ దినాన తిరిగి లేచాను. మీ దగ్గర ఏమైనా ఉందా? ఉంది, ఇదిగో ఇవ్వండి. ఇచ్చే తిని చూపించారు. అంతే తప్ప మంచి ఆకలి మీద ఉన్నాను రా బాబు, తిరిగి వచ్చాను కదా 3 రోజుల తర్వాత చికెన్ బిర్యానీ పెట్టండి అనలేదు ఆయన. ఆకలి దప్పిక ఉండవు. ఆత్మకు ఆకలి దప్పిక ఏంటండి? ఉండవు. అది దేవుని సన్నిధిలో. ఇప్పుడు అలాగైతే దేవుడు కూడా డైలీ సొలొమోను గారిలాగా పెద్ద డైనింగ్ టేబుల్ ఎట్టుకు భోజనాలు చేస్తాడా ఏంది? ఆయనకి ఆకలి ఉందట, కానీ అది శరీర సంబంధమైన ఆకలి కాదు. పళ్ళు, పలహారాలు, చికెన్లు, మటన్లు తింటే తీరే ఆకలి కాదు అది. యేసుప్రభు వారు కూడా అంటారు, నా తండ్రి పని తుదముట్టించటమే నాకు ఆహారం. మీకు తెలియని ఆహారం నాకుంది. నిన్న దేవుని పని చేయడమే నాకు ఆహారం. అర్థమైందా? యేసుప్రభు వారి మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. మీకు తెలియని యేసు వారిని చూచి నన్ను 34 వచనం. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చాలి. దేవునికి ఏది ఇష్టమో అది చేయాలి. ఆత్మల రక్షణ దేవునికి ఇష్టం, నువ్వు చెయ్యాలి. సువార్త ప్రకటన దేవునికి ఇష్టం, నువ్వు చెయ్యాలి. సువార్త పనిలో పాలిభాగం తీసుకుని కష్టపడటం దేవునికి ఇష్టం, నువ్వు చెయ్యాలి. ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అన్నాడు. ఏంటట? ఆయన పని తుదముట్టించటం నాకేంటట? ఆహారం అన్నాడు. సో ఎంత మంచి కమిట్మెంట్ అది. అదే నాకు భోజనం. చూడండి, అప్పుడప్పుడు రాస్తుంటాడు, ధోని పరుగుల దాహం ఇంకా తీరలేదట. ఏంటది? ధోని, విరాట్ కోహ్లీకి ఏం తీరలేదట? ఇంకా పరుగుల దాహం తీరలేదట. అంటే అర్థం ఏంటది? ఏంటి ఆ భాష ఏంటి? పరుగులు తీస్తే అతనికి అదే దాహం, ఆ దాహంతో ఉన్నాడు అనమాట. ఎక్కువ రన్స్ కొడితే అతనికి అది దాహం. సో అలాగా ఇక్కడ కూడా యేసుప్రభు వారు అంటున్నారు, తండ్రి పని, ఆయన పని తుదముట్టించటం, అలాగే ఆయన చిత్తం నెరవేర్చటం నాకు ఆహారం అని అంటాడు. ఇదిగో కన్నులెత్తి మీ కన్నులెత్తి పొలములను చూడండి,
అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. అవి ఇప్పుడే తెల్లబారి ఏమొచ్చాయి? కోతకు వచ్చాయి. కనుక మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆహారంగా భావించాలి, అది సేవ. తండ్రి పనిలో కొనసాగడమే ఆహారంగా భావించాలి, అది సేవ. సేవను విస్మరించకూడదు. ఎందుకంటే మీరు చెప్పండి, చావు తర్వాత మీతో ఏది వస్తుంది చెప్పండి? ఒకసారి ఆలోచించుకోండి, టైం తీసుకోండి, పర్లేదు, టైం తీసుకోండి. మీకు ఇష్టమైంది ఏది మీతో వస్తుందో చెప్పండి చావు తర్వాత. మీకు ఇష్టమైంది మన ఇంట్లో స్పెషల్ చీరలు ఉంటాయి కదా, ఉంటాయి ఉండవు ఆ బీరువాలో. స్పెషల్ డ్రెస్సులు ఉంటాయి, ఉంటాయా? అసమంది ఇయ్యం బయటికి. అది తీయాలంటే ఏం రావాలి? ఏదో స్పెషల్ అకేషన్ రావాలి, అప్పుడు తీస్తాం బయటికి. అవునా? మరి అవి వస్తాయి మనం కూడా రావు. బాగా ఇష్టపడి ఈఎంఐలు కట్టి మరీ చేయించుకుంటారు కదా, నెక్లెస్లు, వడ్డానాలు, అరవంకీలు, మెడవంకీలు, నల్లపూసలు, కొన్ని పేర్లు నాకు తెలియవు, అవి ఉంటాయి పేర్లు. ఇవన్నీ వస్తాయి మనతో రావు. వ్యాపారాలు వస్తాయా? ఉద్యోగాలు, దాచిన డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్సులు. ఎక్కువ శాతం మంది సెటిల్ చేయకుండా పోతారట, చంద్రవందర గందరగోళంగా వదిలేసిపోతారట ఎక్కువ శాతం మంది. మొన్న ఎవరో అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అది వాల్వో కారు, చాలా బలమైన కారు అది. దాని ఎయిర్ బ్యాగులు చాలా బాగుంటాయి, దాని బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది, రేటింగ్ కూడా బాగుంటుంది, 5 స్టార్ రేటింగ్ కార్లు. అవన్నీ కూడా కాస్ట్లీ కార్లు. సాధారణంగా కాస్ట్లీ కార్లు ఎందుకు కొనుక్కుంటారంటే బాగా పెద్దోళ్ళు, బిల్ట్ క్వాలిటీ బాగుంటుంది, ఏదైనా గుద్దినా ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయిపోతాయి, కాపాడబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కోట్లు ఉంటాయి అవి. సో కాబట్టి మనకేం డోకలేదు అనుకుంటారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు వెళ్తున్నారు పైనుంచి రాయి పడిపోయింది, పైనుంచి కారు అప్పడం అయిపోయింది, అందరూ చచ్చిపోయారు, ఫ్యామిలీలో ఎవ్వరు లేరు. ఇప్పుడు ఆస్తి ఎవరు కొట్టేస్తారు మీరు చెప్పండి? ఆస్తి ఎవరు కొట్టేస్తారు? దొరికినోడు పట్టుకెళ్ళిపోతారు. దొరికినోడు బంధువులు, చుట్టాలు, ఎవడికో కొంత తెలుస్తుంది కదా. లేకపోతే అక్కడ ఎవడొకడు, ఆ డ్రైవర్లో, పనోళ్ళలో. ఇంకా అందరూ పోయారు అనేసరికి పనోళ్ళకి ఏమొచ్చేద్ది? అది నేనే అమ్మగారిని అనుకుంటుంది. ఇంకా అందరూ పోయారు అనుకునేసరికి చుట్టాలు ఉంటే వస్తారు, ఏది కావాలంటే అది నొక్కేస్తారు, ఈ ఆవిడకి ఏది పట్టుకెళ్ళిపోతారు. అప్పుడు అనిపిస్తుంది, ఏమిరా నాయన ఏందిది, అందరం పోయాం అనిపిస్తుంది. మొన్న ఎవరో ఫ్యామిలీ మొత్తం ఎక్కారంట పాపం విమానంలో, అది కూలిపోయింది. ఇంకేముంది, అయిపోయింది, అంతే అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం ఒకేసారి విమానం ఎక్కితే ఇంకా మిగిలింది తినేటోడెవరు, దాన్ని అనుభవించేవాడెవడు? ఏం లేదు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు దొరికితే వాళ్ళు నొక్కేస్తారు ఇంకంతే. ప్రాపర్గా సెటిల్ కూడా చేయకుండా కొంతమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తెలియదు కదండి మనకి, తెలిస్తే చేస్తామండి సెటిల్. ఇదిగో రే పెద్దోడా నువ్వు ఇది తీసుకోరా, చిన్నోడా నువ్వు ఇది తీసుకోరా, ఇదిగో అమ్మాయి నువ్వు ఇది తీసుకో, అరే నాన్న నువ్వు ఇది పంచుకో అని అందరికీ ఇచ్చేసి ఎవరిదాళ్ళకి, ఇగో ఆ పుల్లయ్యగాడికేమో 10,000 ఇచ్చాను, ఎల్లమ్మకేమో 20,000 ఇచ్చాను, అవి వసూలు చేసుకో, మరి చూసుకో, మరి జాగ్రత్తగా, ఇవన్నీ చెప్పిపోతాం. ఎప్పుడు మన పాస్వర్డ్లే తెలిస్తావు మన వాళ్ళకి. అవునా? నీ ఫోన్పే పాస్వర్డ్ మీ ఆవిడ తెలిసేటి, నీ గూగుల్ పే పాస్వర్డ్ మీ ఆయనకి తెలిసేటి, బ్యాంకులో ఎంత ఉందో ఏమో, కార్డు, మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆ పిన్ నెంబర్లు కూడా మన వాళ్ళకి తెలియవు. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని పాటలు పడాలో, అందులో ఏముందో, ఎంత ఉందో, అసలు నీ ఈఎంఐ ఎంతో, నువ్వు ఎంత కట్టాలో, ఎంత దాచావో ఏమీ ఎవరికి చెప్పం మనం. ఎందుకు చెప్పం? అప్పుడేంటండి 100 కదండి మనదే, ఎంత 100 అంటే ఇంకా చాలా ఉందో సర్వ చెప్దాంలే అని. కానీ ఈలోగా రాతలు లెక్కలు టిక్ 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 మనం మారిపోతాయి, అంతే ఇంకేమీ లేదు అక్కడ. సో కాబట్టి మనం ఏది తీసుకొని అక్కడికి వెళ్ళమండి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఏమీ తేలేదు, ఏమీ ఈ లోకముల నుండి తీసుకొని పోలేను. నేను ఈ లోకములోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేను. గనుక
అన్నపానములు పుచ్చుకొనుచు అన్న వస్త్రములు గలవాడనై నా దేవుని సన్నిధిలో యథార్థంగా నిందారహితంగా ఆయన పనిలో వాడబడతానని కమిట్మెంట్ చేసుకున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ సంవత్సరం అయిపోయింది, మింగేశాం. వచ్చే సంవత్సరం కూడా మింగేద్దామా? మింగుతూ పోదామా? తప్పండి. మారాలి, దిద్దుకోవాలి, నిలబడాలి, ఖచ్చితంగా మంచిగా, నీతిగా, మరింత ఉన్నతంగా, మరింత ప్రభావవంతంగా దేవునికి దగ్గర అవ్వాలి. ఆయన పనిలో, ఆయన కార్యాభివృద్ధిలో ఆసక్తి కలిగి ముందుకు పోవాలి. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి. నీ చేతనైనంత పని చేయి, నమ్మకంగా ఉండు. ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను విడువడు, ఎడబాడి. చూడండి, మరలా చెప్తున్న, నీతిమంతులు భిక్షమెత్తుకోవటం అనేది ఈ జీవితంలో జరగదండి. యథార్థవంతులకు ఏ మేలు కొదువై ఉండదండి. మీకు మీ పిల్లలకు ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఏ విధంగా ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఇచ్చేదా ఆ టైంకి ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. దాన్ని ఎవడు ఆపలేడు. ఆయన ఇచ్చేదాన్ని ఎవడు ఆపలేడు. ఎవడు ఆపినా అది ఆగదు. వర్షం ఎవడైనా ఆపగలడా? కురిసే సమయానికి ఏమవుతుంది? అది కురిసేస్తుంది. ఎవరి నిర్ణయం అంటే వర్షం కురవడం? దేవుని నిర్ణయం. అవునా? సూర్యుడిని ఎవడైనా ఆపగలడా? అది వస్తుంది, వెళ్ళిపోద్ది. ఎవరి నిర్ణయం అది? దైవ నిర్ణయం. అలాగే నీ జీవితంలో దేవుడు మేలు చెయ్యాలి అనుకుంటే దాన్ని ఎవడండి ఆపగలడు? ఆయన ఒకరిని హెచ్చించాలనుకుంటే హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గించాలనుకుంటే తగ్గిస్తాడు. హెచ్చించాలన్నా దేవుడి చేతిలో ఉంది, తగ్గించాలన్నా దేవుడి చేతిలో ఉంది. ఎవడు దానికి అతీతుడు కాదు. నువ్వు నిజంగా నమ్మకంగా యథార్థంగా ఉండు. ఏమో నిన్ను నెక్స్ట్ 2-3 డేస్లోనే నీ ఫేట్ మార్చేయగలడు ఆయన. 2-3 ఇయర్స్లోనే నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోగలడు ఆయన. సడన్గా గొర్రెలు కాసుకుని కూడా రాజుగారి ఇంటికి వెళ్ళిపోయాడంటే దాని అర్థం ఏంటి? గొలియాతు రూపంలో వచ్చింది ఆశీర్వాదం. నేను అదే అంటాను, దావీదికి ఆశీర్వాదం ఏ రూపంలో వచ్చింది? గొలియాతు రూపంలో వచ్చింది. నిజంగా ఆశీర్వాదమే అది. ఇప్పుడు ఆ గొలియాతు అనేవాడు సవాల్ మీద సవాల్ చేయకపోయి ఉండుంటే, వాడు ఫిలిస్తీన్ సైన్యంలో ఉండకపోయి ఉండుంటే, సవాల్ చేయడు, ఆడికి అంత గొప్ప ఆకారం దేవుడిచ్చి ఉండకపోతే ఈ ఇశ్రాయేలీలందరూ ఆడికి భయపడరు. మొత్తం మీద మంచి దిట్టంగా ఉన్నాడు, ఆజానుబాహుడు, సవాల్ మీద సవాల్ చేస్తుంటే ఈ కుర్రాడికి రోషం వచ్చింది. రోషం ఎలా వచ్చింది? ఏం చూసుకుని రోషం వచ్చింది మీరు చెప్పండి నాకు. విశ్వాసంతో వచ్చింది అంతే. దేవుని మీద ప్రేమతో వచ్చేసింది అంతే రోషం. దేవుని మీద ప్రేమతో వచ్చేసింది అంతే పౌరుషం. ఏం చూసుకుంటాడు? ఆయనకి ఏమైనా కండలా, గుండెలా? గొలియాతు కూడా ఆ స్ట్రక్చర్ చూడగానే అన్నాడట, రే 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 ఎవడరా బాబు నువ్వు, కుర్రాడివి, నేను కుక్కను అనుకున్నావు, ఇందిరా కర్ర తీసుకుని వస్తున్నావు నా మీదకి అన్నాడట. మరీ చిన్నగా ఉన్నాడు, కానీ రోషం ఉంది, ఫుల్ ఉంది రోషం. రే సున్నత లేని ఫిలిస్తీయుడా, ఎన్ని మాటలు అంటున్నావురా నువ్వు మా తండ్రిని అని రోషం కలిగి ముందుకొచ్చాడు. ఎప్పుడైతే రోషం కలిగి ముందుకొచ్చాడో చిన్ని రాయట, ఒడిసెలా చిన్ని రాయి తిప్పాడు, ఇసిరాడు, చొచ్చుకుపోయింది. పరిగెత్తుకెళ్ళాడు, అతను కత్తి తీసుకున్నాడు, అతన్ని చంపేశాడు. ఏంది విచిత్రం అంటే అది అంతే. ఇప్పుడు ఇతని ఫేట్ మారిపోయింది, చిటికలో మారిపోయింది అంతే. అప్పటి వరకు గొర్రెలు కాసుకునేటోడు ఇప్పుడు వీరుడు, శూరుడు, ధీరుడు. దావీదుకు 10,000, సౌలుకు ఎడుతాడని 1,000. రాజు కదా ఏమనకపోతే ఎడుతాడని సౌలుకు 1,000 కొలదీయు, దావీదుకు 10,000 కొలదీయు అని పొగుడుతున్నారు. ఒక్క రోజులో ఇక్కడి నుంచి అక్కడికి పోయాడు. అందుకే పెంట కుప్పల మీద నుండి దీనులను పైకెత్తివాడు. ఆయన తలుచుకుంటే ఎంతసేపు ఇక్కడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఎలా మార్చేస్తాడో తెలీదు నీ జీవితాన్ని, ఎవరి ద్వారా మార్చేస్తాడో తెలీదు నీ జీవితాన్ని. టక్ 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 మరి మారిపోద్ది అంతే. జీవితం మారిపోద్ది, క్షణాలలో మారిపోద్ది జీవితం. అది అట్టైనా కావచ్చు, మొక్కైనా కావచ్చు, జాగ్రత్త. క్షణాలలో మారిపోద్ది జీవితం. అదే చెప్తున్నాను, అట్టైనా కావచ్చు, మొక్కైనా కావచ్చు, మంచి అయినా కావచ్చు, చెడైనా కావచ్చు, ఎత్తుకైనా కావచ్చు, పాతాళానికైనా దిగిపోవచ్చు. కాబట్టి భయం కలిగి, భక్తి కలిగి, వినయపూర్వకంగా ప్రభు సేవలో వాడబడదాం. నేను బ్రతుకున్నంతకాలం నా తండ్రి పని చెయ్యాలి, అది నా బాధ్యత. నా తండ్రి పని కొరకు నేను ముందుకు రావాలి, అది నా బాధ్యత. తప్పించుకు తిరగకూడదు.
మన కుటుంబాలు, ఇన్ని కుటుంబాలు కలిసి ఇప్పుడు సెమినార్ చేస్తున్నాం. ఎవరిది బాధ్యత? మంది, మన కుటుంబాలది. ఎందుకు మన కుటుంబాలు? మన సంఘం. మన సంఘం ద్వారా ఇప్పుడు సత్యం ఏమవ్వాలి? వ్యాపించబడాలి. అది మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రతి కుటుంబం దేవుని పనిలో వాడబడాలి. నేను తప్పించుకుపోతానంటే దేవునికి లెక్క చెప్పాలి ఒకరోజు. నేను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టాను? దేవుని పని చేయడానికే. నేను ఎందుకు ఇక్కడ నిలబెట్టాను? దేవుని పని చేయడానికే. నీకు ఎలాగైతే వాక్యం ఒకరి ద్వారా వినిపించబడిందో నువ్వు కూడా ఇతరులకు అదే విధంగా వాక్యాన్ని వినిపించి ఆత్మల్ని ఏం చేయాలి? రక్షించాలి. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము మోపబడి ఉన్నది అన్నాడు పౌలు భక్తుడు. కాబట్టి మరలా మనం దేవుని పని చేయాలన్నా చేయలేం. అవకాశం ఉన్నప్పుడే మనం దేవుని పని చేయాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి, ఆ గుంపులో వాడబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, శక్తి కలిగి జ్ఞానం కలిగి దేవుని వాక్యాన్ని విని ఆయన మార్గాల్లో నడవండి, ఆయన చిత్తాన్ని జరిగించండి. మనం పట్టుకుపోయేది ఏమీ లేదు, కానీ ఒకటి పట్టుకెళ్ళిపోతాం. ఏం పట్టుకెళ్ళిపోతాం? దేవుని కొరకు నీవు చేసిన సత్క్రియలు పట్టుకెళ్ళిపోతాం. అర్థమైందా? మనం ఏం పట్టుకెళ్ళాం, కానీ ఒకటే పట్టుకెళ్తాం. ఆ పట్టుకెళ్ళేదేంటి? దేవుని కొరకు నువ్వు చేసిన ప్రతి సత్క్రియ నీ వెంట వచ్చి తీరుతుంది. నీ వెంట వచ్చి తీరుతుంది. నువ్వేమి చేసితివో అది జ్ఞాపకమునకు తెచ్చుకో అన్నట్టు నీవు చేసిన ప్రతి సత్క్రియ నీతో పాటు వస్తుంది. అందుకే లోకం కోసం చేసింది అశాశ్వతం, దేవుని కొరకు మనం చేసిన ప్రతి పని శాశ్వతం. సత్యం కొరకు ప్రయాసపడే తృష్ణ కలిగిన గుంపులో మనం అందరం ఉందాం. నిత్య జీవితం కొరకు ప్రయాసపడదాం, అనేక మందిని వెలిగిద్దాం, అనేక మందిని సత్య మార్గంలో నిలబెడదాం. అట్టి ధన్యత దేవుడు మీకు, ముఖ్యంగా మీ కుటుంబం అంతటికీ అనుగ్రహించి రాబోయే నూతన సంవత్సరంలో మరిన్ని దీవెన ఆశీర్వాదాలతో మీ జీవితాలను నింపి నడిపించునుగాక. ఆమె తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, దయగల దేవ, కృపగల ప్రభువా, తండ్రి మీ పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి. మీ సహాయము సమాధానము పిల్లలకు అనుగ్రహించండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యనామంలో ప్రభా బిడ్డలను మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ రాబోయే నూతన సంవత్సరంలో కూడా మరిన్ని మేలులతో మీ పిల్లల జీవితాలు నింపమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. మరి ఆఖరి ఆదివారంలో మరి సంవత్సరాంతపు వర్తమానాన్ని మరి ప్రతి ఒక్కరూ మన జీవితంలో ఏమి సంకల్పించుకోవాలో మరి చాలా విషయాలు మనకు తెలియజేసిన సోదరులకి మరి మనందరి తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని సేవార్థమై కానుకల సేకరణ జరుగుతుండగా మరి సహోదరి రామలక్ష్మి గారు ఒక పాట పాడి వినిపించవలసిందిగా సహోదరికి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఇదే చివరి దినమైతే ఎటువైపో నీ ప్రయాణం, ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా.
ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం, ఆత్మ ఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం, ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, విశ్వాసం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతసం, మంచితనము అను ఫలములీయవలెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది, నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోదించువాడు నేల మీద ఈ రైతు. నువ్వు ఎండిపోతుంటే హృదయ పరితాపముంది, నీకోసమే చింతించువాడు నిన్ను కన్నా రైతు. ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుతున్నాడు, మేలులు మరిచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు. ద్వేషం, కలహం, మత్సరం, మత్తత, అసూయ, క్రోధం, విమతము, కక్షలు అనుకారు ద్రాక్షలను కాయకూడదనెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం, సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం, గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. సంఘమంటే వ్యవసాయం, ప్రభువు కోరు ఫలసాయం, సమృద్ధి అయి నీతి ఫలములతో నిండుకొనుటయే న్యాయం. కోతకాలమే ఖాయం, సమసిపోవు అన్యాయం, గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం. ఆయన యందు నిలిచి ఉండుటయే ఫలభరితమైన జీవితం, విస్తారముగా ఫలించి మహిమ పరచు వారికే కిరీటం. జ్ఞానం, సహనం, సత్యము, సద్గుణం, భయము, భక్తి, దయ ఉన్న జీవనం, నిత్య జీవమును స్వతంత్రించుకును. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల,
నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రి ఇలా. ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరమొక్కలం, ఆత్మ ఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం. ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతి జనం, ఒకే రీతిగా ఎదగాలన్నది నాటిన దేవుని శాసనం. ప్రేమ, విశ్వాసం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ నిగ్రహం, సంతసం, మంచితనము అను ఫలములీయవలెను. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల, నీవు ఫలించుట చూడాలని నిన్ను నాటెను నీ తండ్రిలా. తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. దేవుడి పరిశుద్ధ మాటను మన వెనుకలో ఫలింపచేయునుగాక. చక్కని రీతిలో మరి వాక్య భాగాన్ని చదివినిపించినటువంటి మరి రమేష్ మాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి ప్రభు యొక్క శరీరం నిమిత్తము రక్తం నిమిత్తము మరి సోదరులు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, కుమారుడైన క్రీస్తు శరీరమునకు రక్తమునకు సాదృశ్యంగా ఈ యొక్క రొట్టె ద్రాక్షారసంలో చెయ్యి ముంచుతూ ఉండగా బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి, మీ సహాయం అనుగ్రహించండి, మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. ప్రభా, వారిని వారు పరీక్షించుకుని యోగ్యమైన ప్రవర్తన కలిగి మీ సేవలో వాడబడుటకు, ఈ తరములో మీ సేవ చేసి నిద్రించి మీ సన్నిధానాన్ని చేరుకొనుటకు శక్తి బలము అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ యొద్దకు ప్రభు యొక్క శరీరము అదేవిధంగా ఆయన రక్తము మీ యొద్దకు తేబడుతుంది. మరి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరి యోగ్య ప్రవర్తన గలవారే ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాశక్తులతో మరి యొక్క కార్యక్రమం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో సహోదరి చిన్నారి వచ్చి ఒక కీర్తన పాడు వినిపిస్తుంది. సౌండ్ ట్రాక్ సౌండ్. పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను, ఆ త్యాగం ఎందుకని? పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను, ఆ త్యాగం ఎందుకని? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు, యేసువలే నీ బ్రతుకులోన చూపించు. తన దేహమునే రొట్టెగా ముక్కలు గావించి నీ ఆకలి తీర్చే ఆహారంగా అందించి, తన రక్తముని ద్రాక్షారసముగా చిందించి నీ దాహం తీర్చే పానీయంగా అర్పించి బలి అయిపోయాడు ప్రభువు సిలువలో. బలి కోరుతున్నాడు అదే ప్రభువు నీ బ్రతుకులో. ఇదే ఇదే ప్రభు బల్ల పరమార్థం, ఇదే ఇదే ప్రభు బల్ల పరమార్థం.
పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను ఆ త్యాగం ఎందుకని. దేవుని స్వరూపముందుకొని సమానంగా ఉన్నా గాని విడువలేనిదా భాగ్యమని ఎంచుకొనక తగ్గించుకొని ఆ ఆ ఆ దేవుని స్వరూపముందుకొని సమానంగా ఉన్నా గాని విడువలేనిదా భాగ్యమని ఎంచుకొనక తగ్గించుకొని దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తుని చేసుకొని సిలువ మరణమునకు అప్పగించుకొని విధేయతను తను కనుపరుచుకొని ఆకారంలో మనుష్యుడుగా కనిపించాడు. పానార్పణముగా తానే పోయబడినాడు. ప్రాణము లక్ష్యము చేయక నీకై విడిచాడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ప్రాణం పెట్టాడు ప్రభు ప్రేమతో. ప్రాణం పెట్ట భక్తులంటున్నాడు తన వారితో. ఇదే ఇదే ప్రభు వల్ల పరమాత్మ. ఇదే ఇదే ప్రభు వల్ల పరమార్థం. పాపం బలి కోరితే తన సోదరులందరినీ తానే బలి ఆయను ఆ త్యాగం ఎందుకని. రొట్టె పట్టుకొని విరిచాడు. శిష్యులందరికీ ఇచ్చాడు. ద్రాక్షారసమును పంచాడు. పనిని జ్ఞాపకం చేశాడు. ఆ ఆ ఆ రొట్టె పట్టుకొని విరిచాడు. శిష్యులందరికీ ఇచ్చాడు. ద్రాక్షారసమును పంచాడు. పనిని జ్ఞాపకం చేశాడు. వివేచనతో తిని త్రాగమన్నాడు. సువార్త భారం మోయమన్నాడు. ప్రాణాన్ని ద్వేషించమన్నా తనను పోలి జీవించమన్నాడు. పాపుల పాదాలే పరిశుద్ధుడు కడిగాడు. నీ కొరకై తానెంత తగ్గించుకున్నాడు. తన రూపాన్ని నీలో చూడాలన్నాడు. అందుకే నిన్ను తనను తిని త్రాగమన్నాడు. లోకమందు ఉందా ఇంతటి ప్రేమ? ఈ ప్రేమ లేకపోతే అది క్రైస్తవ్యమా? ఇదే ఇదే ప్రభు బల్ల పరమార్థం. ఇదే ఇదే ప్రభు బల్ల పరమార్థం. ఇంకా ఎవరికైనా ప్రభు బల అందకపోతే మరి దయతో మీ చేతిని చూపించండి. మరి మీ యొద్దకు ప్రభు బల తేబడుతుంది. మరి అందరికీ అందినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనలు. మరి ప్రతి ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుంచి మరి ఇక్కడ ఆరాధన ప్రారంభమవుతుంది. మరి 4:30 నుంచి మరి మన ఆత్మీయ సోదరులందరూ కూడా ఇక్కడ ఒక అరగంట సేపు ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ముందు మరి చక్కని అవకాశం ఉంది. మరి ఈ యొక్క 2024వ సంవత్సరం మరి ఈ యొక్క ఆఖరి ఆదివారంలో మీరు ఒక చక్కని తీర్మానం చేసుకుని మరి వచ్చే వారం ప్రతి ఒక్కరు కూడా 4:30 గంటలకి ఇక్కడికి వచ్చి మరి ఈ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. మరి జనవరి 11 నుంచి 16 వరకు
మరి 6 రోజుల పాటుగా మరి బలభద్రపురం ప్రాంతంలో ఐఫర్ గాడ్ మినిస్ట్రీస్ ద్వారా మరి 8వ జాతీయ అక్షయ ఆహార వితరణ సదస్సును మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతో మరి ఆ యొక్క కార్యక్రమానికి మరి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇది ఎంతో భారభరితమైనటువంటి కార్యక్రమం కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి మీ వంతుగా సహాయ సహకారాలు అందించేవారు మరి సోదరులకు మీరు నేరుగా అందించవచ్చు, లేదా మరి మీరు వెళ్ళేటప్పుడు మమ్మల్ని కలిసినట్లయితే మీకు వాటి తాలూకా వివరములు మీకు చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా మరి మన ఎదుట ఇంకా 14 రోజులు మాత్రమే కాల వ్యవధి ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా తప్పక మీ యొక్క అనుదిన ప్రార్థనలో మరి యొక్క సెమినార్స్ నిమిత్తం మరి ఘనముగా జరుగులాగున మరి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనవి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి ఈ యొక్క మందిరానికి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క వాట్సాప్ నెంబర్స్ను మాకు ఇచ్చినట్లయితే మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆడియో మెసేజెస్ను ప్రతిరోజు కూడా మీకు మీ యొక్క వాట్సాప్కు పంపించడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా సరే మీ యొక్క వాట్సాప్ నెంబర్స్ని మరి మాకు ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క మెసేజెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి రేపు 1వ తారీఖు దాటిన దగ్గర నుంచి కూడా బలభద్రపురంలో మరి చర్చి దగ్గర చాలా పనులు ఉంటాయండి. మరి ముఖ్యంగా మరి రాజమండ్రి టీం మాకు ఎవరైతే పనులు చేస్తామని పేర్లు ఇచ్చారో వారందరూ కూడా తప్పక మాకు అందుబాటులో ఉండండి. మీకు ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా సరే మాకు పని చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మరి పోస్టర్స్ తీసుకువెళ్ళినటువంటి ప్రియ సహోదరులు అందరూ కూడా మరి ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా సద్వినియోగం చేయండి. ఇంకా ఎవరి దగ్గర పోస్టర్స్ కనుక ఉన్నట్లయితే మరి యొక్క 10 రోజుల్లో కూడా మీ యొక్క పనిని పూర్తి చేయవలసిందిగా మరి ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క చర్చ్ విషయంలో మీ యొక్క అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిచర్య విషయంలో ఎవరైనా సహకారం అందించేలాగా ఉన్నట్లయితే మరి అయిపోయిన తర్వాత మమ్మల్ని సంప్రదించండి. ఆఖరికి అందరూ లేచి నిలబడినట్లయితే మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, ఇంతవరకు మీ చల్లని కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి భద్రపరిచి శక్తితో నింపి నడిపించినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి, మీ సన్నిధాన వర్తనుడిగా నిలువబెట్టండి. మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని ప్రభా, రాబోయే నూతన సంవత్సరంలో మీ చిత్తమైతే మేమందరము మరింత దీవించబడినట్లు, మరింత ఆశీర్వదించబడినట్లు, ఆత్మీయంగా వర్ధిల్లునట్లు ప్రభా, మీ పిల్లల కుటుంబాలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లునట్లు సహాయం దయచేయండి. మీ వాక్యపు వెలుగులు మీ పిల్లలందరి మీద ప్రసరింపజేయండి. మీ కాపుదల, మీ కృప ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని ప్రభా, కష్టపడుతూ మీ పనికి సహకరిస్తూ ప్రభా, వారి కష్టార్జితంలో మీ కొరకు కానుకలు సమర్పించిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి. ప్రతి రూపాయికి రెట్టింపు ప్రతిఫలాన్ని దయచేయండి. ప్రతి రూపాయి మీ సేవార్థమై వాడుకోండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు వారి శాశ్వతమైన కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు, లోకంలో ఆయనను ప్రేమిస్తూ ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. గుర్తుపెట్టుకోండి, January 1 సెమినార్ జరిగే ప్రాంతంలోనే బలభద్రపురంలో నూతన సంవత్సర ఆరాధన జరగబోతోంది. అందరికీ ప్రేమ విందు ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఉదయకాలం ప్రారంభమవుతుంది. 9:30 గంటలకి మధ్యాహ్నంతో ముగిసిపోతుంది January 1. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అందరూ అక్కడికి హాజరు కావాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా December 31 నైట్ కూడా అదే ప్లేస్లో సంవత్సరాంతపు కృతజ్ఞత ఆరాధన ఉంటుంది. ఆ రాత్రి వీలు పడని వారు లైవ్లో చూడండి. January 1 మాత్రం తప్పకుండా హాజరవ్వండి. లేదు మాకు వీలు పడుతుందంటే వచ్చేయండి. ఆ రాత్రికి మీరు అక్కడే ఉండిపోతే మీకు వసతి ఏర్పాటు చేస్తాం. మార్నింగ్ చూసుకుని మధ్యాహ్నానికి వెళ్ళొచ్చు. మీ ఇష్టం. రైట్. గాడ్ బ్లెస్ యూ. క్షేమంగా వెళ్ళరండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. అలాగే ప్రార్థన చేయించుకునేవారు లైన్లో రావాలి. ఒకేసారి అందరూ వచ్చేస్తున్నారు. అలా కాకుండా ఒక లైన్లో రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాలంటీర్స్ రెడీగా ఉండండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.